హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి మోక్సర్ ట్రావెల్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మీకైతే కేవలం తెలుగు వస్తే చాలు, మీకు వీళ్ళ డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ అనేది లేదు. అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ట్రావెల్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు ట్రావెల్ ఎగ్జిక్యూటివ్. సో ఇది లోగో అనమాట, మోక్స్ కంపెనీ ట్రావెల్స్ అనమాట. అలాగే మనకి తెలుగులో చేసిన వారు మాత్రమే కావాలి. సో ఆంధ్రప్రదేశ్, ఇండియా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూడొచ్చు మీరు. అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ చూసుకుంటే మోక్స్ ట్రావెల్స్ ఈజ్ ఏ పిల్గ్రిమేజ్ టూరిజం కంపెనీ అనమాట. ఇదొక టూరిజం కంపెనీ అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. స్పెషలైజెస్ ఇన్ ప్రొవైడింగ్ పిల్గ్రిమేజ్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ టు మేజర్ రిలీజియన్స్ డెస్టినేషన్స్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగిందనమాట. మనకైతే రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ ఏ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే ఫుల్ టైమ్గా చేయాలన్నమాట. సో ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. సో తెలుగు పీపుల్కి మాత్రమే. ది ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ట్రావెల్ అరేంజ్మెంట్స్, కన్సల్టింగ్ విత్ క్లయింట్స్ ఆన్ ట్రావెల్ ఆప్షన్స్, మేనేజింగ్ ట్రావెల్ బుకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసే విధంగా ఉండాలి. ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్. సో మీరైతే కస్టమర్స్తో కమ్యూనికేట్ అయ్యే విధంగా కూడా ఉండాలన్నమాట. అండ్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, మస్ట్ స్పీక్ తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసరికి మనకి అప్ టు 25,000 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. పర్ మంత్ 25,000 శాలరీ అనేది సో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ట్రావెల్ అరేంజ్మెంట్స్ అండ్ ట్రావెల్ మేనేజ్ స్కిల్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. అలాగే ట్రావెల్ కన్సల్టింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఎఫెక్టివిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ ఏ ప్లస్ అనేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్. సో తెలుగులో మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోట్లీ. సో మీరైతే ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు అండ్ మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హాస్పిటల్ అని ఇచ్చారు. సో ఆ విధంగా. అలాగే టూరిజం ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఎవరన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.